హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో శివకార్తికేయన్ గారు నటించిన పరాశక్తి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. ఎప్పుడో పండక్కి తెలుగు డబ్బింగ్తో థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ డైరెక్ట్గా ఓటీటీకి వచ్చింది అనమాట, వావా థియేటర్ లాగా. మరి ఈ మూవీ రన్ టైం అయితే 1 hour 47 minutes అవుతుంది, 2 hours 45 minutes అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు భయ్య. 1965లో సెటప్ అయి ఉంటుంది స్టోరీ అంతా కూడా. ఆ టైంలో తమిళనాడులో హిందీ ఇంపోజిషన్ అన్నది తీసుకొద్దామని చూస్తున్న టైంలో దానికి యాంటీగా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, అసలు తమిళనాడులోకి హిందీ ఇంపోజిషన్ రావడం ఏంటి, అసలు ఏం జరిగింది ఆ టైంలో, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ స్టోరీ అనేది. నేను చాలా సింపుల్గా చెప్పేసా, మీరు ఉన్నది మూవీ చూసి తెలుసుకోండి, చూసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా, ఓకే వాచబుల్, అలాగా వన్ టైం ఏదో ట్రై చేయొచ్చు అంతే, ఏం లేకపోతే చూడండి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అని చెప్తాను నేనైతే. శివకార్తికేయన్ గారు, శ్రీలీల గారు, రవిమోహన్ గారు, అథర్వ గారు, వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. క్యామియోస్ కూడా ఉంటాయి, అవి మీకు తెలియకపోతే మళ్ళీ స్పాయిలర్లు అవుతాయి, సో చెప్పట్లేదు నేను. మెయిన్ ఈ నలుగురు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. మెయిన్ గా శివకార్తికేయన్ గారికి అయితే చాలా పవర్ఫుల్ రోల్ అని చెప్పాలి. రెవల్యూషన్ క్రియేట్ చేసే పర్సన్ గా చాలా బాగా పోర్ట్రే చేశారు, ఆ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. ఇంకా రవిమోహన్ గారి క్యారెక్టర్ అయితే గ్రే షేడ్స్ క్యారెక్టర్, అబ్బో లిటరల్ ఆ క్యారెక్టర్ అయితే చాలా కనెక్ట్ అవుతారు భయ్య. పిచ్చ కోపం వస్తుంది కొన్ని కొన్ని సీక్వెన్స్ ఆ క్యారెక్టర్ అయితే. ఇంకా అథర్వ గారి క్యారెక్టర్ అండ్ శ్రీలీల గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్ అన్నమాట. బాగుంది, మంచి యాక్టింగ్ స్కోప్ దొరికింది ఆమెకు కూడా, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె కూడా, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ విజువల్లీ కూడా సినిమా చూడడానికి పర్లేదు, బాగానే అనిపించింది. తీసుకున్న కాన్సెప్ట్ కూడా హిందీ ఇంపోజిషన్ ఇదంతా కూడా బాగుంది భయ్య, కాన్సెప్ట్ వైజ్ కూడా బాగానే అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా బాగా అనిపించింది. అండ్ మధ్యలో అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి అంతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న కాన్సెప్ట్ 1965 ఆ టైంలో సెటప్ చేసుకుని ఇదంతా రియల్ ఈవెంట్స్ అది ఇది అన్నది అంతా బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా వరకు కూడా అంత డల్ గానే ఉంటుంది భయ్య, ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు. మెయిన్ గా అంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, కాన్సెప్ట్ బాగుంది, పైగా సుధా కొంగర గారు డైరెక్టర్. స్లోగా తీసినప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ చాలా కొత్తగా ఉంటుందని అయితే చూసా, బట్ కొత్తగా అయితే అస్సలు లేదు. చాలా రొటీన్ గా, చాలా ఫెమిలియర్ గా, ఎప్పుడు మనం చూసే రెవల్యూషన్ మూవీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే ఫార్ములాని ఎక్కడ కూడా ప్రెజెంట్ చేసుకున్నారు. కొత్తగా అయితే ఏమీ ఉండదు. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయరు భయ్య ఎక్కడ కూడా. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మూవీకి ఎమోషన్ వర్కౌట్ అవ్వదు అనమాట. ఒక మెయిన్ క్యారెక్టర్ చనిపోయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ కి మనకి ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ లవ్ ట్రాక్ కూడా ఏదో పెట్టాలన్న పేరుకి పెట్టినట్టు ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఎక్కడ కూడా మూవీ ఇంప్రెస్ చేసేంత గొప్ప సీన్స్ లేవన్నమాట. ఏదో అక్కడక్కడ బంచ్ ఆఫ్ సీన్స్ పెట్టుకున్నారు, ఆ సీన్స్ లో ఒక 3-4 సీన్స్ వర్కౌట్ అయ్యాయి. వాటి వల్ల ఏదో వన్ టైం వాచబుల్ అంటున్నాం కానీ ఉన్న సీన్స్ అన్ని కూడా చూడాలంటే కొంచెం ఇబ్బంది, కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది, ఓపిక ఉండాలన్నమాట. పైగా లెంత్ కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ రెవల్యూషన్ మూవీస్, పేట్రియాటిజం మూవీస్, ఇలాంటి హిస్టరీ సెటప్ చేసుకున్న మూవీస్ అన్ని కూడా వినడానికి బాగానే ఉంటాయి. తీసేటప్పుడు ఎంగేజింగ్ గా తీయకపోతే ఇంకెలాగ ఉంటుంది అనమాట. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, జీ5లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం వెళ్ళలేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.